మాంచెస్టర్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వెస్ట్ ఇండియాల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఒక ఆల్రౌండర్గా ఎంత బాగా ఆడారనేది మ్యాచ్ ఫలితం ద్వారానే అంచనా వేస్తాం. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ మేము గెలిచి ఉంటే నా వ్యక్తిగత ప్రశ్నకు విలువ దక్కేది. జట్టు విజయం కోసం సిద్ధంగా ఉండాలని మా ఆటగాళ్లకు చెప్పాను. నేను అదే చేశాను. బౌలింగ్ ఫీల్డింగ్లో నిరంతరం శ్రమించడం కఠినమైన పని. నా శరీరం కూడా చాలా అలసిపోయింది. ఆట సాగే కొద్దీ వికెట్ బ్యాటింగ్ మరింత అనుకూలంగా మారింది. కుడి చేతి వాటం బ్యాటర్లకు అనూహ్య బౌన్స్ కొంత ఇబ్బంది పెట్టిన ఎడమ చేతి వాటం బ్యాటర్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి ఆటను ఎంత కొనియాడినా తక్కువే. ఈ మ్యాచ్ డ్రా క్రెడిట్ వీరిదే. మా తొలి ఇన్నింగ్స్లో బెన్ బ్రకెట్, క్రాలీ పార్ట్నర్షిప్ జట్టుకు గట్టి పునాది వేసింది. ఈ సిరీస్ ఇప్పటి వరకు హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించారు. నిజం చెప్పాలంటే ఇరు జట్లు నాణ్యమైన క్రికెట్ ఆడాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అద్భుతంగా ఆడి వారి సత్తాను చూపెట్టింది. ఈ మ్యాచ్లో మేము గెలిచేందుకు ప్రతిదీ ప్రయత్నించాం. కానీ వారు ఆఖరి వరకు ఒత్తిడిని తట్టుకొని అద్భుతంగా పోరాడారు. ఒత్తిడి అధిగమించేందుకు టీమిండియా చేయాల్సిన హార్డ్ వర్క్ మొత్తం చేసింది. జడేజా, సుందర్ అద్భుతమైన బ్యాటింగ్తో సెంచరీలు దిశగా సాగారు. నేను నా ఫాస్ట్ బౌలర్లతో రిస్క్ చేయాలనుకోలేదు. అందుకే డ్రా కోసం షేక్ హ్యాండ్ ఇవ్వాలని అడిగాను. అప్పటికే డసన్ కూడా చాలా ఓవర్లు వేశాడు. ఆఖరి మ్యాచ్కు ముందు బౌలర్లు గాయాల బారిన పడకుండా కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే పార్ట్ టైం బౌలర్లతో బౌలింగ్ చేయించాను అని బెన్ స్టోక్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.